చావా డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ ముందుగా ఈ స్క్రిప్ట్ ని మహేష్ బాబుకి వినిపించారట. కానీ మహేష్ ఈ చిత్రం చేసేందుకు నిరాకరించారట. దీంతో చాలా ఏళ్ల తర్వాత విక్కీ కౌశల్ ని సంప్రదించారట. అలా ఈ అద్భుతం తెరకెక్కిందంటూ సోషల్ మీడియా సహా మరికొన్ని వెబ్సైట్లు రాస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని చాలా మంది నమ్మడం లేదు. ఇది పూర్తిగా ఫేక్ అంటూ ఆలోచిస్తున్నారు. అసలు మరాఠా సామ్రాజ్యాధినేత అయితే శివాజీ తనయుడు జీవిత చరిత్రని తీసేందుకు మహేష్ బాబు దగ్గరికి ఎందుకు డైరెక్టర్ వస్తారంటూ ప్రశ్నలు వేస్తున్నారు. మరికొంతమంది అయితే ఇది తప్పుడు సమాచారం అంటూ కొట్టిపారేస్తున్నారు. పైగా మహేష్ బాబుకి ఇలాంటి రోల్స్ సూట్ కావంటూ నెటిజన్లు సెటిల్ వేస్తున్నారు. సాఫ్ట్ లుక్ పాత్రలకి మాత్రమే మహేష్ బాబు సెట్ అవుతారని, ఇలాంటి పాత్రలకి ముఖ్యంగా బయోపిక్ లకి మహేష్ బాబు సూట్ కారంటూ కామెంట్లు చేస్తున్నారు. కానీ కొంతమంది నెటిజన్లు మాత్రం మహేష్ బాబు ఇలాంటి మాస్టర్ స్క్రిప్ట్స్ చాలా రిజెక్ట్ చేస్తుంటారని కామెంట్లు పెడుతున్నారు. అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ అయిన పుష్ప ఫ్రాంచైజీ కూడా ముందు మహేష్ బాబు దగ్గరకు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈ ప్రాజెక్ట్ కి మహేష్ బాబు ఓకే చెప్పలేదు. దీంతో బన్నీకి కథ వినిపించి ఓకే చేశారు సుకుమార్. ఆ తర్వాత పుష్ప 2 క్రియేట్ చేసిన చరిత్ర గురించి అందరికీ తెలిసిందే. ఇలా మొన్న పుష్ప ఇప్పుడు చావా సినిమాలను మహేష్ రిజెక్ట్ చేశారంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కావాలి అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.